అత్తయ్య, ఏంటి నాకు తారా వద్దు, నాకు భూమియే కోడలుగా కావాలి అని చెప్పి ఆ భూమి కోసం పూజలు చేస్తున్నారా? నాకు తెలుసు అత్తయ్య మీ మనసులో ఏముందో. మీ అబ్బాయి వద్దంటున్నా కూడా మీరు మాత్రం కోడలిగా ఆ భూమియే కావాలని కోరుకుంటున్నారు. ఇక అవకాశం లేదులేండి, ఆ భూమి ఈ ఇంటికి రాదు. ఏం చేసావ్? నేను ఆ ఇంటికి వెళ్ళాను, కానీ అది తప్పించుకుంది. ఉండుంటే నా చేతులతో నేనే చంపేసేదాన్ని. అపూర్వ ఆంటీతో చెప్పాను, వాళ్ళ నాన్నతో చెప్తాను అంది. వాళ్ళ నాన్న ఈ ఇంటికి రావద్దని ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చాడంట. అయినా సరే వచ్చింది కదా, వాళ్ళ నాన్న దాని సంగతి తేలుస్తాడులేండి. మంచి పని చేసావదునా, నేను నీ నుండి కోరుకునేది ఇదే. మీరు ఆ ఇంటికి వెళ్ళారా? అవును, వెళ్ళాను. అది ఈ ఇంటికొచ్చింది. మీరు నా కాబోయే భర్త, ఇది నా అత్తారిల్లు. అది వచ్చి ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటే నేను ఊరుకుంటానా? అందుకే వెళ్ళి చెప్పేశా. ఇక అది మన మధ్య అడ్డు ఉండదు, మనం హ్యాపీగా ఉండొచ్చు. బాయ్ గగన్ గారు. బాయ్ పూరి. బాయ్. ఉంటానత్తయ్య. నాకైతే చాలా హ్యాపీగా ఉందమ్మా. గగన్, ఏంట్రా ఇది? తనని ఎవరు వెళ్ళమన్నారు అక్కడికి? నాకు కూడా తెలీదమ్మా. అసలు భూమి ఇంటికొచ్చిందని అసలు తారకి చెప్పింది ఎవరు? నేనే చెప్పాను. నువ్వు చెప్పావా? బుద్ధుందా నీకు? ఆ బుద్ధి తనకుండాలి. మన ఇంటికి రావద్దని ఎన్నిసార్లు చెప్పినా ఎందుకొస్తుందమ్మా? ఏంటి పూరి, అందుకని తారకు వెళ్ళి కంప్లైంట్ ఇస్తావా? ఇవ్వాలి కదా అన్నయ్య, లేదంటే మన పెళ్లిళ్ళు జరగనివ్వదు ఆ భూమి. తారా చాలా మంచి పని చేసిందన్నయ్య. పూరి